अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तवनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुरैवर्लुगुरुं भजे। कन्दाडवंशसञ्जातं रङ्गाचार्यतनूभवं गोपालाचार्यसच्चात्रं गोपालगुरुमाश्रये। तमेव मत्वा परवासुदेवं रङ्गे स्वयं राजवदर्हणीयं राबोधकीं यो कृतसूक्तिमालां भक्ताङ्गिरेणुं भगवन्तमीडे वण्डङ्गुडियन्बर् मामरयोर्मन्नियसीर् தொண்டரடிப்பொடி தொன்னகரம் வண்டு தினத்தவையில் தென்னரங்கத்தம்மானை வள்ளி உணர்த்தும்பிரான் உதித்தவூர்। नमो वेदान्तवेद्याय जगन्मङ्गलहेतवे यस्य भागामृतासारपूरितं भुवनत्रयम्। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లు తొంటారెడ్డిపొడి ఆళ్వార్లు కటాక్షించినటువంటి తిరుప్పళ్ళేడుచ్చి అనేటటువంటి గ్రంథాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా క్రిందటి రోజున 6వ పాసురం యొక్క అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. పరమాత్మని సేవించడం కోసం అందరూ కూడా వచ్చి చేరి ఉన్నారు, దేవతలందరూ కూడా చేరి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు తెలియచేస్తున్నారు. ఎవరెవరు వచ్చారు అంటే ముఖ్యంగా మరువియ మైలీనన్ అరుముఘన్ ఇవనో మరుదరం వసుక్కడం వందు వందీండి புறவியோடாடலும் பாடலும் தேரும் குமரதண்டம் புகுந்தீண்டிய வெள்ளம் அருவரைய அனையனின் కోయిల్ మున్నెవరో రంగత్తమ్మ పళ్ళి సుందరులాయే. క్రిందటి పాసురంలో పరమాత్మ రంగనాథుణ్ణి సేవించడానికి దేవసేనాధిపతి అయినటువంటి అరుముఘన్ షణ్ముఖుడు అతని పరివారం అంతా కూడా వచ్చి ఉన్నారు. ఎలా వచ్చారు అంటే ప్రధానంగా దేవసేనాధిపతి అయినటువంటి షణ్ముఖుడు 12 మంది ఆదిత్యులు, 11 మంది ఏకాదశ రుద్రులు, వీరందరూ కూడా వచ్చి వారితో షణ్ముఖుడితో పాటు వచ్చి చేరి ఉన్నారు. వారి వారి రథాలతోటి వారి వారి ఏదైతే వాహనములు ఉన్నాయో వాటన్నిటితోటి కూడా రంగనాథుడి కోవెల ముందు పరమాత్మ కటాక్షం కోసం వేచి ఉన్నారు. కాబట్టి ఓ రంగనాథ, మీరు నిద్ర నుండి మేల్కొని మమ్మల్ని కటాక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాము అని అందంగా ఆళ్వార్లు ఆ పాసురంలో చెప్పారు. చెప్పినటువంటి విషయాన్ని ఇంకా విశదీకరిస్తున్నారు. కేవలం అరుముఘన్, కేవలం ఆ షణ్ముఖుడు మాత్రమే, అతని పరివారం మాత్రమే కాకుండా దేవసేనాధిపతి, అతని సేనలు మాత్రమే కాకుండా ఇంకా అనేక మంది దేవతా సమూహాలన్నీ కూడా మునులు, ఋషులు అందరూ కూడా రంగనాథుణ్ణి సేవిస్తున్నారు అని ఆ పొద్దున పూట, ఉదయం పూట రంగనాథుని సన్నిధిలో విశ్వరూప దర్శనంలో జరిగేటటువంటి కోలాహలం అంతా కూడా కేవలం మానవులు మాత్రమే కాకుండా దేవతలు కూడా ఆ పరమాత్మ యొక్క ప్రథమ కటాక్షం కోసం వేచి ఉంటారు. అలా ఉంటారు. దేవతలు కూడా వచ్చి పెరుమాళ్ళను సేవిస్తారు అనేటటువంటి విషయాన్ని అందంగా ఇంకొక 2 పాసురాలలో 7, 8 పాసురాలలో విశదంగా తెలియచేస్తున్నారు ఆళ్వార్లు. నిజానికి దేవతలు అనేటటువంటి వారు ఈ భూమి మీద కాలు మోపడానికి ఇష్టపడరు, అసలు భూలోకానికి రావడానికే ఇష్టపడరు. ఎందుకంటే ఇరుల్ తరువా జ్ఞానమని అజ్ఞానాన్ని పెంపొందింపచేసేటటువంటిది భూమి. ఎప్పుడైతే ఈ పొరపాటున ఈ భూమి మీద కాలు మోపితే ఈ భూమి యొక్క తామస ప్రభావం చేత వారి యొక్క హృదయాలు కూడా కలుషితమవుతాయి అనేటటువంటి బెంగతోటి సహజంగా ఈ భూమి మీదకి రావు. కానీ పరమాత్మ అనేక కళ్యాణ గుణములతోటి ఎలా పరమపదంలో ఆయన వేయించేసి ఉంటాడు, క్షీరాబ్దిలో ఎలా అయితే ఆ కళ్యాణ గుణములు దివ్యమంగళ విగ్రహంతో వేయించేసి ఉంటాడు, అలా స్వామి ఇక్కడ శ్రీరంగంలో వేయించేసి ఉండడం వల్ల ఆ పరమపదానికి క్షీరాబ్దికి వెళ్ళలేనటువంటి దేవతలందరూ కూడా ఇక్కడ శ్రీరంగం చేరి రంగనాథుణ్ణి హాయిగా
సేవించుకుంటూ ఆయనలో ప్రకాశించేటటువంటి గుణముల కళ్యాణ గుణములన్నిటినీ కూడా అనుభవించడం కోసం ఇక్కడ శ్రీరంగానికి చేరిపోతున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. సహజంగా దేవతలందరికీ కూడా వైకుంఠంలో ప్రవేశించడానికి వారికి యోగ్యత ఉండదు. కనీసం క్షీరాబ్దికి వెళ్ళి అక్కడ క్షీరాబ్ది నాథుడిని సేవించడానికి వారికి యోగ్యత, అధికారం ఉండదు. కానీ అందరి కోసం, అందరినీ కటాక్షించడం కోసం, అటు దేవతల్ని ఇటు మానవుల్ని అందరినీ దిద్దుబాటు చేసి కటాక్షించడం కోసం పరమాత్మ ఈ లోకంలో అర్చాతిరుమేనిగా వేయించేసి ఉంటే ఆ అర్చాతిరుమేనిని సేవించి తద్వారా పరమాత్మ యొక్క కటాక్షాన్ని పొందడానికి దేవతలు మానవులలాగా దేవతలందరూ కూడా సిద్ధపడుతున్నారు అనే విషయాన్ని అందంగా చెప్తున్నారు. దేవతలందరి చేత కూడా ఆదరింపబడేటటువంటి వాడు, దేవతలందరి చేత కూడా సేవింపబడేటటువంటి వాడు స్వామి పరమాత్మ శ్రీమన్నారాయణుడు. ఆయనే శ్రీరంగంలో శ్రీరంగనాథుడిగా వేయించేసి ఉన్నాడు అనే విషయాన్ని విశదంగా ఆ జ్ఞానాన్ని మనకి కలిగిస్తున్నారు ఆళ్వార్లు. పరమాత్మ పరంధాముడు, పరాత్పరుడు ఎవరు అంటే రంగనాథుడు అని శ్రీమన్నారాయణుడు అనే విషయాన్ని చెప్తున్నారు. 7వ పాసురాన్ని సేవించి దానిలో ఉన్న విశేషములను సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అందరత్తమరర్గళ్ కూటంగళ్ ఇవయో అరుదవ మునివరం అరుదరం ఇవరో இந்திரன் ஆனையும் தானும் வந்திவனோ எம்பெருமான் உன் கோயிலின் வாசல் சுந்தரர் நெருக்க விச்சாதரர் நூக்க இயக்கரம் மைங்கினர் திருவடி தொழுவான் அந்தரம் பாரிடம் இல்லை மத்திதிவோ అరంగత్తమ్మ పళ్ళి ఎజుందరళాయే. ఈ పాసురంలో కూడా అరంగత్తమ్మ పళ్ళి ఎజుందు అరుళాయే. శ్రీరంగనాథ, నీవు శయ్య నుండి మేల్కొని అంటే నిద్ర నుండి మేల్కొని మమ్మల్ని కటాక్షించాలి అని ప్రార్థన చేస్తూ, ఇందులో స్వామి నిన్ను సేవించడానికి ఇంద్రాది దేవతలు కూడా వచ్చి సిద్ధపడ్డారు అనే విషయాన్ని చెప్తున్నారు. ఎంబెరుమాన్ ఉన్ కోయిలిన్ వాసల్, నీ స్వామి, అందరికీ స్వామి అయినటువంటి రంగనాథ, నీకు తిరుక్కోయిల్ శ్రీరంగ సన్నిధి వాకిట్లో అందరూ పడిగాపులు కాస్తున్నారు అని చెప్తున్నారు. ఎంబెరుమాన్ స్వామి అయినటువంటి సర్వస్వామి, నాకు స్వామి అయినటువంటి రంగనాథ, ఉన్ కోయిలిన్ వాసల్, నీ కోవెల యొక్క వాకిట్లో ఇందిరన్ తాను, ఇంద్రుడు తాను వచ్చి ఉన్నాడు. తనతో పాటు ఆనయం, అతని వాహనమైనటువంటి ఐరావతం కూడా వచ్చి చేరి ఉంది. ఐరావతమైనటువంటి ఆ ఏనుగు కూడా వచ్చి నిలిచి ఉంది. వచ్చి నిలిచి ఉంది. అంత మాత్రమే కాకుండా అందరత్తమరర్గళ్, అండములలో ఏ బ్రహ్మాండములలో ఉండేటటువంటి ఆ దేవతలందరూ కూడా ఎన్నో అండములు, ఎన్నో బ్రహ్మాండములు పరమాత్మ సృజిస్తాడు. ఒక్కొక్క అండంలో ఒక్కొక్క చతుర్ముఖ బ్రహ్మని పరమాత్మ నిలుపుతాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మ ద్వారా దేవతలందరినీ సృజింపచేస్తాడు పరమాత్మ. కొంతమంది దేవతల్ని తానే ఆయా స్థానములలో నిలుపుతాడు. కాబట్టి ఆ అండములలో ఉన్నటువంటి అమరర్గళ్, అందరత్తు అమరర్గళ్, బ్రహ్మాండములలో ఉండేటటువంటి దేవతలందరూ కూడా కూటంగళ్, సమూహములు, వారి వారి పరిజనముతో, వారి వారి పరివారం అంతటితో కూడా అరు తవం మునివరం, అరు అంటే గొప్పదైనటువంటిది, తవం తపస్సు చేసేటటువంటి మునివరం, మహర్షులందరూ కూడా, సనకాది మహర్షులు వారందరూ కూడా వచ్చి ఉన్నారు. మరుదరుం, మరుద్గణాలు కూడా వారు కూడా వచ్చి ఉన్నారు. యక్కరుం యక్షులు కూడా వచ్చి ఉన్నారు అని చెప్తున్నారు. గంధర్వులందరూ కూడా నెరుక్క గుమ్ముగూడి ఉన్నారు. విద్యాధరర్ నూక్క, విద్యాధరులు అని చెప్పుకునే అని తెలుపబడేటటువంటి ఒక విధమైనటువంటి దేవతలు కూడా నూక్క, ఒకరినొకరు తోసుకుంటూ అంతా కూడా సందడిగా ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా విద్యాధరులు, వారికన్నా గొప్పవారు గంధర్వులు, వారికన్నా గొప్పవారు యక్షులు, వారికన్నా గొప్పవారు మరుద్గణాలు, వారికన్నా గొప్పవారు సత్యలోకంలో వేయించేసి ఉండేటటువంటి మహర్షులు, మునులు, వారికన్నా పైన ఉండేటటువంటి
బ్రహ్మాండములో ఉండేటటువంటి దేవతలందరూ కూడా వారందరి నిర్వాహకుడైనటువంటి ఇంద్రుడు వీరందరూ కూడా తిరువడి తొజువాన్ మైంగినర్, నీ శ్రీచరణాలను సేవించడం, తొజువాన్ నీ తిరువడిని సేవించడం కోసం మైంగినార్ వచ్చి నిలుచొని ఉన్నారు. అందరం ఆకాశము పార్ భూమి ఇడమిల్లై, మధ్యలో ఏ చోటు లేకుండా, అంటే ఆ ఆకాశం నుండి భూమి వరకు ఉండేటటువంటి ప్రదేశం అంతా కూడా ఈ దేవతలతోటి మహర్షులతోటి నిండిపోయింది. శ్రీరంగం రంగనాథుని యొక్క సన్నిధి ముందు ఏమాత్రం చోటు విడవకుండా, ఆకాశమని భూమి అని చూడకుండా అంతటా కూడా ఈ దేవతా సమూహాలతోటి నిండి ఉంది. అలా అందరూ కూడా వచ్చి ఉన్నారు. రంగత్తమ్మ పళ్ళి యజుందు అరుళాయే రంగనాథ, ఇంతమంది దేవతలందరూ కూడా నీ కటాక్షం కోసం ఎదురు చూస్తున్నారయ్యా, లేచి కటాక్షించాలి అని ఆళ్వార్లు, ఆ దేవతా సమూహము అక్కడ కనిపించేటటువంటి కోలాహలాన్నంతటినీ కూడా మనసులో ఉంచుకొని ఆ దేవతల్ని కటాక్షించడం కోసమైనా నువ్వు నిద్రలేచి మమ్మల్ని కటాక్షించాలి అని ప్రార్థన చేస్తున్నారు. ఏజాం పాటు முதல் பாட்டில் சங்கிரஹேண சொன்னாதே இப்பாட்டு தொடங்கி மேலிப்பாட்டுக்கள కుళాళుమాగా విస్తరిక్కిరార్. కింద 6వ పాసురంలో సంగ్రహంగా షణ్ముఖుడు దేవతా గణములు వచ్చారు అని చెప్పినటువంటి విషయాన్ని, సంగ్రహంగా చెప్పినటువంటి విషయాన్ని ఈ పాసురంలో 7వ పాసురంలో 8వ పాసురంలో ఇంకా విస్తరించి దానిని సమగ్రంగా చెప్తున్నారు. పూర్తిగా తెలియదు ఎవరెవరు వచ్చారు, ఏమేమి చేశారు అనే విషయాన్ని చెప్తున్నారు. కీష్ సొన్న దేవతైగళుక్కు నిర్వాహకనాన ఇంద్రను విద్యా ప్రవర్తకరాన సప్తర్షిగళుం తిరుపళ్ళెజొచ్చి తిరువడి తొజు సపరికరరాఘ ఆకాశవాకాశం ఇడమయ్యుంబడి వందు పుగుందార్గల్. ఎవరెవరు వచ్చారు అంటే క్రిందటి పాసురంలో చెప్పినటువంటి దేవతలందరికీ కూడా నిర్వాహకుడైనటువంటి ఇంద్రుడు, లోకంలోకి వేదాంతాన్ని ప్రవర్తింపచేసేటటువంటి సప్త ఋషులు, నిన్ను సేవించడం కోసం నువ్వు నిద్ర నుండి మేల్కొంటూ ఉంటే ఆ సౌందర్యాన్ని ఆస్వాదించడం కోసం, నువ్వు నిద్ర నుండి మేల్కొన్న తర్వాత నీ కైంకర్యాన లాభాన్ని పొందడం కోసం, నీ తిరువడిని సేవించడం కోసం వారు ఆకాశము అనేటటువంటి భూమి అనేటటువంటి తేడా లేకుండా మొత్తం ఆ ప్రదేశమంతా కూడా నిండి ఉన్నారు. తిరుపళ్ళి ఉణందు అరుళి ఇవర్గళై అడిమై కొండరుల వేణుం ఎన్గిరార్. కాబట్టి ఓ స్వామి, నువ్వు నిద్ర నుండి మేల్కొని వీరికి కైంకర్యాన్ని ప్రసాదించి వారిని కటాక్షించాలి అని ఆళ్వార్లు ప్రార్థన చేస్తున్నారు ఈ పాసురంలో. అందరం ఇత్యాది అభిమానిಗಳಾன ஆந்தரஜாதிகளுடைய தங்களுடைய பரிகரமும் தங்களாம் భగ్నాభిమానరాయ్ తిరండు వందు నిన్రార్గల్. అందరత్తమరర్గల్ అన్నారు కాబట్టి ఒక పరిమళం కలిగినటువంటి వారు, లేకపోతే ఒక ప్రత్యేకత కలిగినటువంటి అమరర్గల్ అంటే దేవతలు అని అర్థం. అందరత్తు అంటే అండములలో బ్రహ్మాండములలో ఉండేటటువంటి దేవతలు అని అర్థం. అది అని ఒక అండాంతరములలో ఉండేటటువంటి దేవతలు అని ఒక అర్థము, లేకపోతే ఒక ప్రత్యేకత, ఒక విలక్షణత్వం కలిగినటువంటి దేవతలు అని కూడా అర్థం. ఆ అందరత్తు అనేటటువంటి మాటకి ఒక ప్రత్యేకత కలిగినటువంటి వారు అంటున్నారు. అలా ఒక ప్రత్యేకత అభిమానిಗಳಾன అభిమానం కలిగినటువంటి వారు, ఆంతరజాతిகளுடைய తంగళుடைய పరికరము. వాళ్ళ దేవతలందరూ కూడా ఎప్పుడు ఎలా భావన చేస్తూ ఉంటారు అంటే, మానవుల కన్నా కూడా మేము ఉత్తములము అనేటటువంటి భావన వారికి ఎప్పుడూ ఉంటుంది. ఏదో పాపం చేసుకుంటే ఆ పుణ్యపాపాలను సమానంగా ఉంటే ఆ పుణ్యపాపాలు సమానంగా అనుభవింప చేయడం కోసం పరమాత్మ మానవ జన్మను ప్రసాదిస్తూ ఉంటాడు. ఈ భూమి మాత్రమే కర్మభూమి, అంటే కర్మను అనుభవించడానికి ఉపయోగపడేటటువంటి భూమి.
భూలోకానికి పైనున్నటువంటి లోకములు, కింద ఉండేటటువంటి మిగిలినటువంటి 13 లోకములను కూడా భోగ భూములు అంటారు. అక్కడ కేవలము సుఖానుభవం పుణ్యానుభవం చేయడానికి మాత్రమే అక్కడ జీవుల్ని పరమాత్మ సృష్టిస్తూ ఉంటాడు. కాబట్టి దేవతలందరికీ కూడా ఒక చిన్న అభిమానం ఉంటుంది, మేము మానవుల కన్నా కూడా గొప్పవారము అనేటటువంటి ఒక భావన ఉంటుంది. కాబట్టి అభిమానిగళాన ఆ అంతరజాతిగళ్ళడయ తంగళుడయ పరికరమం తంగళాం భగ్నాభిమానరాయ్ తిరండు వందు నిన్రార్గల్. అలా అభిమానం కలిగినటువంటి దేవతలు కూడా వారి వారి పరివారములతో సహా భగ్నాభిమానరాయ్ వారికి ఉండేటటువంటి గర్వమంతా కూడా తొలగింపబడి పరమాత్మని ప్రార్థించడం కోసం, పరమాత్మని సేవించడం కోసం వచ్చి నిల్చున్నారు. இத்தால் கீ சொன்ன அதிகாரிகளான தேவதைகளை ஒழிய అనుక్తమాన దేవతాగణత్తై అరుళిச் செய்கிறார். కాబట్టి ఈ పాసురంలో, క్రిందటి పాసురంలో చెప్పినటువంటి దేవతలు కాకుండా మిగిలినటువంటి దేవతలందరినీ కూడా ఈ పాసురంలో చేర్చి ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. అరుందవ మునివరం மருதரும் இவரோ ஒருத்தராலும் செய்து முடிக்க வண்ணாத தபஸை உடைய சனகாதிகளும் இந்திராதிகளுக்கு பிரத்யாசன்னரான మరుద్గణంగళం వందు నిన్రార్గల్. ఇక గొప్ప తపస్సులు చేసేటటువంటి వారందరూ కూడా వచ్చి వేయించేసి ఉన్నారు అని చెప్తున్నారు. ఈ ఋషులందరూ కూడా ఎలాంటి వారు అంటే గొప్పదైనటువంటి తపస్సులు ఎవరికి సాధ్యం కానటువంటి గొప్ప తపస్సు చేసేటటువంటి వారు, ఇంద్రియాలన్నిటినీ కూడా నియంత్రించుకొని ఎవరి వల్ల చేయడానికి సాధ్యపడనటువంటి గొప్ప తపస్సు అరుంధవం అన్నారు. కాబట్టి ఆ గొప్పదైనటువంటి తపస్సు చేసేటటువంటి వారు ఆ ఒరుత్తరాలు செய்த ముడిక్కవన్నాదు ఒకరి చేత పరిపూర్ణంగా చేసి ఫలింపబడేటటువంటి తపస్సు కాకుండా గొప్ప తపస్సు చేసేటటువంటి వారు నిత్యము సనక సనందాదుల మహర్షులు ఎప్పుడూ వాళ్ళు 5 ఏళ్ల ప్రాయంలోనే ఉంటారు. అలాంటి మహర్షులు సనకాది మహర్షులు. వాళ్ళు ఎప్పుడూ కూడా 5 ఏళ్ల వయసులోనే ఎందుకు ఉంటారు అంటే, వేదాంత పరిభాషలో వయస్సు అంటే జ్ఞానము అని అర్థం. ఆ జ్ఞానములో ఎప్పుడూ కూడా 5 విషయాలతో జ్ఞానం పరిపూర్ణంగా కలిగినటువంటి వారు. ఎవరికైనా తెలుసుకోవలసినటువంటి విషయములు 5 మాత్రమే అని చెప్తూ ఉంటారు. అర్ధపంచక జ్ఞానమే తెలుసుకుంటే పరమాత్మ యొక్క కటాక్షం లభిస్తుంది, తద్వారా పరమాత్మ కైంకర్యం లభిస్తుంది అని చెప్తారు. కాబట్టి ఈ సనకాది మహర్షులందరూ కూడా ఎప్పుడూ ఆ అర్ధపంచక జ్ఞానంతో ప్రకాశించేటటువంటి వారు. మనకి ఒక్కొక్కసారి ఆ జ్ఞానం ప్రకాశిస్తుంది, ఒక్కొక్కసారి మళ్ళీ విషయానుభవంలోకి వెళ్ళిపోవడం వల్ల ఆ జ్ఞానం మరుగున పడిపోతూ ఉంటుంది. కానీ ఈ సనకాది మహర్షులకు ఎప్పుడూ కూడా ఆ అర్ధపంచక జ్ఞానం ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి అది తెలుసుకుంటే అన్నిటినీ తెలుసుకున్నటువంటి వారు. కాబట్టి ఎప్పుడూ 5 వర్షముల ప్రాయంలోనే పంచవర్ష ప్రాయులుగా ఉంటారు. కాబట్టి ఒరుత్తాలం செய்து முடிக்கவண்ணாத తపస్సయ్యుడయ సనకాదిగళం ఒకరి చేత చేసి సాధింపబడలేనటువంటి గొప్ప తపస్సు చేసేటటువంటి సనకాది మహర్షులు. ఇంద్రాదిగళకు ప్రత్యాసన్నరాన మరుద్గణంగళం ఇంద్రుడికి బాగా కావాల్సినటువంటి మరుద్గణములు అనేటటువంటి దేవతా సమూహాలన్నీ కూడా నిన్రార్గళ్ వచ్చి నిల్చొని ఉన్నారు అని చెప్తున్నారు. ఇందిరన్ ఆనయం తాను మందివనో సర్వాధ్యక్షణాన దేవేంద్రన్ తన్వాహనమాన ఐరావతమం తానుమాయి వందు నిన్రాన్. ఇక ఇంద్రుడు కూడా ఇందులో ప్రధానంగా ఈ పాసురంలో చెప్పేటటువంటి ప్రధానమైన అంశం ఏది అంటే, దేవతాధ్యక్షుడు, దేవతలందరికీ కూడా నాయకుడు. ఈ త్రిభువనములకి 3 లోకాలకి కూడా స్వర్గము, భూమి, పాతాళము అని చెప్పబడేటటువంటి 3 లోకాలను పరిపాలించేటటువంటి ఇంద్రుడు కూడా పరమాత్మను సేవించడానికి వచ్చారు అని చెప్తున్నారు. ఇంద్రుడితో పాటు అతని పరివారం, అదిగో ఇంద్రుణ్ణి సేవించేటటువంటి సనకాది మహర్షులు, ఇంద్రుణ్ణి సేవించేటటువంటి మరుద్గణములు,
ఇంద్రుడి అధీనంలో ఉండేటటువంటి దేవతా సమూహములందరి అన్నీ కూడా వచ్చాయి అని చెప్తున్నారు. కాబట్టి ఇందిరనానయం తాను వందివనో ఇంద్రుడు, ఇంద్రుని యొక్క వాహనమైనటువంటి తెల్లటి అద్భుతమైనటువంటి ఏనుగు, ఆ ఐరావతం అనేటటువంటి ఏనుగు కూడా వచ్చి ఉంది. ఎంబెరుమాన్ ఉన్ కోయిలిన్ వాసల్. సుధారామ గారు అన్మ్యూట్ చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఎంబెరుమాన్ ఉన్ కోయిలిన్ వాసల్. ఈ ఇంద్రాది దేవతలందరూ కూడా వచ్చి పరమాత్మ యొక్క సన్నిధిలో ఉన్నారు. సర్వేశ్వరాన దేవరీరుడయ కోయిలిన్ తిరువాసలిల్. పరమాత్మ సర్వేశ్వరాన. ఇక్కడ ఈ దేవతలందరూ కూడా వచ్చి రంగనాథుడిని సేవిస్తున్నారు అంటే వారందరికీ కూడా నియామకుడు ఆయన. ఇంద్రాది దేవతలు గొప్పవారు అనుకుంటాము, కానీ వారందరినీ నియమనం చేసేటటువంటి సర్వేశ్వరుడు ఎవరు అంటే రంగనాథుడు సుమ. సర్వేశ్వరాన దేవరీరుడయ కోయిలిన్ తిరువాసల్. ఆయన యొక్క కోవెలలో తిరువాకిట్లో వీరందరూ కూడా ఆయన కోసం పడిగాపులు కాస్తున్నారు. సుందరర్ నెరుక్క ఇత్యాది கந்தர்வர்கள் நெருக்க அவர்களுடனே வித்யாதரும் நூக்க எக்ஷரும் ஒன்றாக திருப்பள்ளியுணர்ந்தருளம்போதே அழகு கண்டு திருவடி தொழுகு திருப்பல்லாண்டு பாடுகைக்குண்டான ஆசையாலே ஒருவருக்கொருவர் முற்கொலி மேன்மேலேன நெருக்குண்ட మోహియా నిన్రార్గల్. ఇంకా ఏ సమూహాలు ఉన్నాయి అంటే గంధర్వులు, విద్యాధరులు, యక్షులు వీరందరూ కూడా వచ్చి పరమాత్మని సేవించడానికి సిద్ధపడుతున్నారు. ఈ గంధర్వులు, యక్షులు, విద్యాధరులు వీరందరికీ కూడా ఒక్కొక్క దేవతా జాతులే. వీరందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణం ఉంటుంది. గంధర్వులు చాలా బాగా పాడగలరు అనేటటువంటి మాట చెప్తూ ఉంటారు. యక్షులు అనేటటువంటి వారు చాలా సుకుమారంగా, సౌమ్యంగా, సుందరంగా ఉండేటటువంటి దేవతలందరూ ఒక జాతికి చెందినటువంటి దేవతలు. విద్యాధరులు అనేటటువంటి ఈ దేవతలకి భుజబలం బాగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. వీరందరూ వారికి ఉండేటటువంటి ప్రత్యేకతలన్నీ కూడా చూసి గర్వపడుతూ ఉంటారు. కానీ అలాంటి వారు కూడా రంగనాథుడి యొక్క సౌందర్యాన్ని సేవించడానికి వచ్చినటువంటి వారు, రంగనాథుని యొక్క సర్వాధిక్యమైనటువంటి ఆ బలాన్ని సేవించడానికి వచ్చినటువంటి వారు, రంగనాథుడు నిద్ర నుండి మేల్కొంటూ ఉంటే ఆయనకి ఆయనకు ఆ మంగళ నీరాజనాలు పాడడం కోసం వచ్చినటువంటి వారు. అదే ఇక్కడ గంధర్వర్గల్ నెరుక్క அவர்களுடனே வித்யாதரும் நூக்க యక్షரும் ஒன்றாக తిరుపల్లి ఉణందు అరుళంబోదు. రంగనాథుడు ఆ నిద్ర నుండి శయ్య మీద నుండి లేచి కటాక్షిస్తూ ఉంటే, నిద్ర నుండి మేల్కొని కటాక్షిస్తూ ఉంటే అజగు కండు. రంగనాథుని యొక్క నిద్ర నుండి మేల్కొనేటటువంటి ఆ సౌందర్యాన్ని సేవించడం కోసం తిరువడి తొజదు స్వామి పరమాత్మ యొక్క పాదార విందములను సేవించడం కోసం తిరుపల్లాండు పాడు అయికుండాన ఆయన లేస్తూ ఉంటే తిరుపల్లాండు పాడడం కోసం ఆశయ్యాలే ఒరువర్ ముర్కొలి ఒకరినొకరు తోసుకుంటూ సంవాహనం చేసుకుంటూ మేలేనా నెరుక్కుండవు, ఒకరి మీద ఒకరు తోసుకుంటూ, ఒకరిని ముందు ఒకరికి తోసుకుంటూ మోహియా నిన్రార్గల్ మోహపడి ఉన్నారు అందరూ. ఈ దేవతా సమూహాలన్నీ కూడా మయంగినార్ అంటున్నారు. కాబట్టి మయంగినార్ అనేటటువంటి పదానికి మోహింపబడి ఉన్నారు అని అర్థం. అంటే కొందరు ఇక నిలవలేక తోస్తూ ఉన్నారు, అయినా నిలవలేక ఆ సంవాహనాన్ని భరించలేక పాపం ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి దేవతలు. అయినప్పటికీ కూడా ఈ ఇబ్బందిని అంతటినీ కూడా తట్టుకొని రంగనాథుడిని సేవించాలి. మనం ఎలా అయితే ఆ క్యూలో నిల్చొని పరమాత్మని సేవించడానికి ఇబ్బంది పడుతూ ఉంటామో, దేవతలు కూడా అలాగే ఇబ్బంది పడుతూ, కానీ ఎప్పుడు సంతోషం కలుగుతుంది, ఆ శ్రమంతా కూడా ఎప్పుడు తీరిపోతుంది వాళ్ళందరికీ అంటే రంగనాథుడిని సేవించి రంగనాథుడి కటాక్షం వారి మీద పడితే అప్పుడు వారు పడేటటువంటి శ్రమ అంతా కూడా తొలగిపోతుంది. కాబట్టి అలా నిల్చొని ఉన్నారు. అందరం ఇత్యాది ఆకాశత్తెలు భూమియులు
ఇడమిల్లాద పడియాయత్తు. వీరందరూ వచ్చి చేరిపోతే అందరం పారిడం ఇల్లై మత్తిదవో. అందరం అంటే ఆకాశము, పారంటే భూమి, ఇడం భూమిలో ఉన్నటువంటి చోటంతా కూడా ఇల్లై మత్తిదివో. అసలు ఎక్కడా చోటు ఖాళీ లేకుండా అందరూ కూడా వచ్చి నిల్చొని ఉన్నారు. ఆకాశత్తిலும் భూమియిலும் ఇడమిల్లాద పడియాయత్తు. ఆకాశంలో చోటు లేదు, భూమి అందు చోటులో లేదు. అలా దేవతా సమూహాలతోటి అంతా కూడా నిండిపోయింది. ద్వారాధ్యక్షరాలు నిற்கை அறியாதம்படி நெருக்கப்படா நின்றார்கள். சர்வசுவாமியான தேவரீர் உணர்ந்தருளி அடிமை கொண்டருள வேணும் என்கிறார். అలా వచ్చి వీళ్ళందరూ భూమి ఆకాశం అనేటటువంటి తేడా లేకుండా పూర్తిగా వచ్చి నిల్చొని ఉండేసరికి అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు కూడా ఎలా పరమాత్మ యొక్క తిరువాకిట్లో ఈ జయ విజయులు ఇద్దరూ కూడా ద్వారాన్ని రక్షిస్తూ ఉంటారు. ద్వారాధ్యక్షరాలు నిற்கை அறியாதம்படி నెరుక్కుప్పుడా నిన్రార్ఘల్. అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకుల్ని కూడా నెట్టేస్తూ మా మీద ముందు పడాలి, మా మీద రంగనాథుడి కటాక్షం ముందు మా మీద పడాలి అనే ఉద్దేశంతో అక్కడ అందరూ కూడా చేరి ఉన్నారు. సర్వస్వామియాన దేవరీర్ ఉణందరుళి అడిమై కొండు అరుళ వేణం ఎన్గిరార్. సర్వులకి అందరికీ స్వామి అయినటువంటి రంగనాథ, నువ్వు నిద్ర నుండి మేల్కొని అడిమై కొండు అరుళ వేణం. ఎంత అందమైనటువంటి మాట అంటే, మా నుండి కైంకర్యాన్ని స్వీకరించి మమ్మల్ని కటాక్షించాలి. మేము మాకు నచ్చినటువంటి కైంకర్యాన్ని సమర్పించడం కాదు, నీకు ఎవరి చేత ఏ గణముల ఏ సమూహం చేత ఏ కైంకర్యం నువ్వు జయించుకోవాలనుకుంటున్నావో, ఏ కైంకర్యాన్ని నువ్వు స్వీకరించాలనుకుంటున్నావో ఆయా కైంకర్యాలను నువ్వు మాకు అనుగ్రహించి మమ్మల్ని కటాక్షించాలి సుమా అని అందంగా ప్రార్థిస్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో అని చెప్పి నంజీయర్ వారు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. పెరియవాచాన్ పిళ్ళై వ్యాఖ్యానం. ఏషాం పాటు అందరం ఇత్యాది మున్నిల్ పాటిల్ தேவசேனாதிபதியானவன் தன் வாகனத்தோடும் పరికరంగళోடும் వందమై సొల్లిత్తు. క్రిందటి పాసురంలో 6వ పాసురంలో మరువియ మైలినన్ అరుముఘన్నివరో అని చెప్పడం ద్వారా ఆ షణ్ముఖుడు ఆ వాహనాన్ని విడిచిపెట్టకుండా ఆయన వేయించేసి ఉండేటటువంటి ఆ నెమలితో పాటు ఆయన వచ్చి రంగనాథుడిని కటాక్షం కోసం వేచి ఉన్నాడు అని చెప్పడం. దేవసేనాధిపతి యానవన్ తన్ వాహనతోడం పరికరంగళోడం, తన పరికరములైనటువంటి దేవతల యొక్క సేనా సమూహం అందరితోటి కూడా వచ్చి ఉన్నాడు. వందమై సొల్లిత్తు వచ్చారని క్రిందటి పాసురంలో చెప్పారు. ఇప్పాటిల్ ఈ పాసురంలో దేవజాతికు నిర్వాహక నాన ఇంద్రన్, సేనాధిపతి కన్నా కూడా పైనుండేటటువంటి వాడు, దేవతలందరికీ కూడా నిర్వాహకుడైనటువంటి ఇంద్రుడు తన వాహనతోడే, తన వాహనమైనటువంటి ఆనయన్ అన్నారు కాబట్టి ఐరావతంతో తన పరివారం అంతటితో కూడా 100 పడి సొల్లుగిరదు వచ్చి పరమాత్మని సేవించడానికి సిద్ధపడ్డారు అనే విషయాన్ని చెప్తున్నారు. தேவஜாதியைமை காட்டுக்கொள்ள தேவரீரிட்டவகை செய்வானாய் వందానెన్గిరదు భీష్మాస్మాదిత్యాదపడియే. ఇలా దేవజాతి అంతా కూడా పరమాత్మను సేవించడానికి వచ్చినటువంటి సందర్భాన్ని చెప్తూ, ఎందుకు పరమాత్మను సేవించడానికి వచ్చారు అంటే, ఒక చిన్న వారి కార్యాలలో పరమాత్మ నిలిపి వారిని అనుగ్రహించు స్వామి. దేవతలందరూ కూడా వచ్చి నిన్ను సేవించడానికి సిద్ధపడ్డారు. వారు ఏ కార్యాలు చేయాలో, ఎలా వారు పరిపాలన ఈ లోకాలన్నిటినీ కూడా రక్షించాలో నువ్వు వారికి ఆజ్ఞ ఇచ్చి వారిని కటాక్షించు స్వామి అని ఇందులో ప్రార్థిస్తున్నట్టుగా ఉంది. దేవతలందరూ కూడా భీష్మాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమైతి. మనం చూసేటటువంటి దేవతలందరూ కూడా భీష్మాస్మాత్, పరమాత్మ వల్ల కలిగేటటువంటి భయం చేత వాయువు వీస్తూ ఉంటాడు. అగ్ని పరమాత్మ మీద ఉండేటటువంటి భయం చేత సక్రమంగా జ్వలిస్తూ ఉంటాడు.
సూర్యుడు పరమాత్మ మీద ఉండేటటువంటి భయం చేత తన దిశ క్రమం మార్చకుండా ఉదయించడము అస్తమించడము అనేటటువంటి చేస్తూ ఉంటాడు. ఇంద్రుడు అగ్ని మొదలైన మృత్యువు ఇతర దేవతలందరూ కూడా ఇలాగే పరమాత్మ మీద ఉండేటటువంటి భయం చేత, భయము అంటే ఇక్కడ ఆయన ఏదో కోపగిస్తాడు దండిస్తాడు అనేటటువంటి భయం కాదు. పరమాత్మకి కైంకర్యం చేస్తున్నాము, ఆ కైంకర్యంలో లోపమేమీ రాకూడదు అనేటటువంటి భయం. అక్కడ భయానికి నిర్వచనము దుఃఖాన్ని కలిగించేటటువంటి భయం కాదు. పరమాత్మ నాకు ఇచ్చినటువంటి ఈ పనిని ఎటువంటి లోపము లేకుండా పరమాత్మ కైంకర్యంగా, పరమాత్మ ముఖోల్లాసం, నేను నా పనిని సక్రమంగా చేస్తేనే పరమాత్మ యొక్క ముఖోల్లాసం ఉంటుంది. అది భీష్మాస్మాత్ అని భయం వల్ల అంటే ఆయన ముఖంలో ఆనందం చెరగకుండా ఉండేటట్టుగా నేను నా విధిని నిర్వహించాలి అనేటటువంటి ఉద్దేశం చేత వాయువు, సూర్యుడు, అగ్ని, ఇంద్రుడు, మృత్యువు ఇత్యాది దేవతలందరూ కూడా వారి వారి పనులన్నిటినీ కూడా నిర్వహించుకుంటూ ఉంటారు అని ఉపనిషత్తు వాక్యం చెప్పినట్టుగా ఇక్కడ దేవతలందరూ కూడా వచ్చి పెరుమాళ్లను సేవిస్తూ వారి విధి నిర్వహణలన్నిటినీ కూడా పెరుమాళ్ల పాదార విందముల దగ్గర సమర్పిస్తున్నారు అని. ఏ పని చేసినా కూడా అది భగవత్ కైంకర్య బుద్ధితోటి ఆయనకి ఆనందాన్ని కలిగించేటట్టుగా మనం వాటిని చెయ్యాలి అనే విషయాన్ని అందంగా ఈ పాసురం ద్వారా తెలియచేస్తున్నారు. ఇందిరన్నానయం తాను వందివనో ఎంగిర పదం అర్ధక్రమత్తాలే మొదలాగక్కడవదు. ఈ పాసురాన్ని ఎలా మనం అన్వయించుకోవాలి అంటే, అక్కడ పాసురంలో ఎక్కడో చివరిన ఉన్నప్పటికీ కూడా మూడవ పాదంలో ఉన్నప్పటికీ కూడా ఇంద్రుడు తన వాహనమైనటువంటి ఏనుగు ఐరావతంతో అతని సమూహంతో వచ్చాడు అని ముందు ఆ పాదాన్ని పురస్కరించుకొని ఇంద్రుడిని ప్రధానంగా చేసుకొని ఇంద్రుడితో పాటు సప్త ఋషులు, ఈ ఋషులందరూ వచ్చారు. గొప్ప తపస్సు చేసేటటువంటి ఋషులు వచ్చారు, మరుద్గణములు వచ్చారు, అండములలో ఉండేటటువంటి దేవతలందరూ కూడా వచ్చారు. ఆ తర్వాత గంధర్వులు, యక్షులు, వీరందరూ కూడా ఇంద్రుని యొక్క పరివారముగా భావన చేసి మనం అర్థాన్ని చెప్పుకోవాలి, అన్వయించుకోవాలి అంటున్నారు. ఇప్పటి యామో ఎన్నిల్ ఇప్పాట్టుకు తాత్పర్యం ఇంద్రన్ వందపడి సొల్లుగయ్యాలే మొదలాగక్కడవదు. అలా ఎందుకు చెప్పుకోవాలి? అదిదో మూడవ పాదంలో ఉంది కదా, మరి దానిని ప్రధానంగా ఎందుకు చేసుకోవాలంటే అసలు ఈ పాసురానికి అర్థము ఇంద్రుడే వచ్చి సేవిస్తున్నాడు అని ప్రధానంగా చెప్పడమే ఈ పాసురానికి అర్థము. అజ్ఞాహితర్యన్నక్కడవదా ఇరుక్కచ్చైదే శబ్దసేర్తి అర్ధసేర్తిదాగా ఆహితాగ్నియారెండ్రే. దానికి ఒక ఉదాహరణ ఇస్తున్నారు. అగ్న్యాహుతులు అని అగ్నిలో ఎప్పుడూ హోమం చేసేటటువంటి బ్రాహ్మణులను ఆహితాగ్నులు అంటారు. కానీ నిజానికి ఆ పదం ఎలా ఉండాలి అంటే అగ్ని ఆహితులు, అజ్ఞాహితులు అనేటటువంటి విధంగా ఆ పదం ఉండవలసి ఉండగా, కానీ ఆ పదాన్ని అలా చెప్పకుండా ఆహిత అగ్నులు అనే విధంగా చెప్తారు. అలా చెప్పడానికి కారణం ఏమిటి అంటే చేసేవారిని బట్టి ప్రధానంగా ఉంచుకొని మిగిలిన వారు చేసేటటువంటి కార్యాన్ని అప్రధానంగా తీసుకొని ఆహితాగ్నులు అని చెప్పినటువంటి విధంగా ఇక్కడ కూడా మూడవ పాదంలో ఇంద్రుడి గురించి చెప్పినప్పటికీ కూడా ఇంద్రుడే రావడమే ప్రధానము. అతని పరివారం, ఇంద్రుడు తన పరివారంతో సహా వచ్చాడు కాబట్టి మిగిలినటువంటి పాదాలలో చెప్పబడినటువంటి విశేషణములన్నీ కూడా ఆ ఇంద్రుణ్ణి గురించి చెప్పినటువంటివే అని చెప్తున్నారు. ప్రణవం శబ్దతః ఆత్మస్వరూపత్తై సొల్లిత్తే ఆగిలం అర్థతః భగవత్ స్వరూపమిరే సొల్లుగిరదు. ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తున్నారు. తిరుమంత్రంలో ప్రణవము ఆత్మస్వరూపం, అకారవాచ్యుడైనటువంటి జీవుడు అకారవాచ్యుడైనటువంటి పరమాత్మకు దాసుడు, శేషభూతుడు అనేటటువంటి విషయాన్ని చెప్పినప్పటికీ, ఆత్మస్వరూపాన్ని విశదీకరిస్తూ చెప్తున్నప్పటికీ కూడా నిజానికి ఆ ప్రణవంలో అర్ధతః ఏం చెప్పబడింది అంటే భగవత్ స్వరూపం చెప్పబడింది. ఆయన సర్వేశ్వరుడు అని సర్వశేషి అనేటటువంటి విషయము అకారం చేత చెప్పబడింది. అలా ప్రణవము అంటే భగవత్ స్వరూపము,
అర్థతః శబ్దతః మకారవాచ్యం యొక్క అర్థం చెప్పబడినట్టుగా ఆ రెండిట్లో ప్రధానమైనది ఏది అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపమే ప్రణవం చెప్తోంది అని ఎలా అయితే తీసుకోవాలో, ఇక్కడ కూడా ఈ పాసురంలో ఎన్నో విశేషములు వేసిన ఎన్నో విశేషమైనటువంటి అంశాలను చెప్పినప్పటికీ కూడా ప్రధానమైనటువంటి అంశం ఏది అంటే ఇంద్రుడు రావడము, ఇంద్రుడు సేవించడము, దేవాధిపతి అయినటువంటి త్రిభువనానికి సామ్రాజ్యాధిపతి అయినటువంటి ఇంద్రుడు వచ్చి రంగనాథుడిని సేవించడము అనేటటువంటిది ప్రధానమైనటువంటి విషయము. அந்தரத்தமரர்கள் கூட்டங்கள் இவையோ அந்தரம் என்றும் அண்டமென்றும் ఆకాశమెండ్రం దేవలోకత్తుకు పేర్. దేవలోకమైనటువంటి స్వర్గానికి అందరం అని ఒక పేరు, అండం అని ఒక పేరు, ఆకాశం అని ఒక పేరు. ఇవన్నీ పర్యాయ పదాలు. కాబట్టి అండములలో బ్రహ్మాండములలో ఉండేటటువంటి దేవతలందరూ వచ్చారు అని ఒక అర్థం. స్వర్గలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడి యొక్క పరిపాలనలో ఉండేటటువంటి ఆ దేవతలందరూ కూడా వచ్చారు అని చెప్పడం ఒక అర్థం. కేశవంతమర్ ఎన్గిరదు అల్లవే, కేశవుని యొక్క దాసులు అని చెప్పినట్టుగా అందర తమరర్ఘల్ ఇంద్రుని యొక్క దాసులు, ఇంద్రుని చేత పరిపాలింపబడేటటువంటి వారందరూ కూడా అని అందరత్తమరర్గల్ అనేటటువంటి పదం చేత ఇంద్రుని పరిపాలనలో చేరినటువంటి దేవతా సమూహం అంతా కూడా వచ్చింది. అవర్గల్ వర్తిక్కిర దేశత్తైట్టు చొల్లుమిత్తనైరే దేవర్గళై, వారు నివసించేటటువంటి విశేష స్థానములైనటువంటి ఆయా లోకాల గురించి చెప్పబడింది. అందరత్తమరర్గల్ అంటే భూమి కాకుండా మిగిలినటువంటి 13 లోకాలలో ఉన్నటువంటి దేవతా సమూహములన్నీ కూడా వచ్చి చేరి ఉన్నాయి. పన్మై కూటంగల్ పన్మై అలాంటి దేవతా సమూహాలన్నీ కూడా రంగనాథుడిని సేవించారు. అందుకే ఆకాశము భూమి అనేటటువంటి తేడా లేకుండా అంతా కూడా ఆ దేవతలతోటి నిండిపోయింది. అరుంధవ మునివరం తవం మునివరం, అద్భుతమైనటువంటి తపస్సు చేసేటటువంటి మహర్షులు. సప్తఋషిగళ్ళాఘవు మాం, సప్త ఋషులు అని చెప్తున్నారు. పెరుదర్కియ తపస్సై పణ్ణి విరోధి నివృత్తి పಣ್ణ వినైక్కిర వర్గళ్యన్ను మాం, గొప్ప తపస్సు చేసి తమకుండేటటువంటి పుణ్యపాపములన్నిటినీ, విరోధములు పరమాత్మను చేరుకోవడానికి ఉండేటటువంటి విరోధములు ఏమిటి అంటే పుణ్యపాపములు. కాబట్టి తపస్సు చేసి ఇంద్రియాలను నిగ్రహించి తమ మనసుని భగవంతుడి మీద లగ్నపరిచి తమకుండేటటువంటి పుణ్యపాపములన్నిటినీ తమ ప్రయత్నంతో తొలగించుకునేటటువంటి మహనీయులు మహర్షులందరూ కూడా. అరుణ్ తవం మునివర్గల్, అద్భుతమైనటువంటి తపస్సు చేసేటటువంటి మహర్షులందరూ, సప్త ఋషులు, సనకాది మహర్షులు అనేటటువంటి విషయాన్ని. మరుదరం ఇవరో దేవతైగళ్ మరుద్గణములు అని చెప్పబడేటటువంటి కొంతమంది దేవతా సమూహాలు. కూట్టంగళ్ ఎన్గిరదు మూన్రిడత్తిలుం వైతు కొళ్ళలాం. ఈ కూట్టంగళ్ అనేటటువంటి విషయాన్ని ఎలా చెప్పాలి అంటే అందరత్తమరర్ఘల్ కూట్టంగళ్ ఇవయో, దేవతా సమూహము. ఆ కూట్టంగళ్ అనేటటువంటి పదములు అండములలో ఇతర లోకాలలో ఉన్నటువంటి దేవతా సమూహము వచ్చింది. అరుంధవ మునివర్ కూట్టంగళ్, మహర్షుల యొక్క సమూహం అంతా కూడా వచ్చింది. మరుదరం కూట్టంగళ్, మరుద్గణముల యొక్క సమూహము వచ్చింది. ఆ కూట్టంగళ్ అనేటటువంటి పదాన్ని మూడిటికి అన్వయిస్తూ చెప్పాలి. எம்பெருமான் கோயிலின் வாசல் அணைந்தார்கள் வந்தார்கள் என்கிற வளவல்ல திருவாசலே வந்தார்கள் பார்த்தருளీర్. ఎవరు వచ్చారా నన్ను సేవించడానికి వచ్చారా అని అడగనైనా అడగాలి కదా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ పాసురంలో పరమాత్మ వాకిట్లో వేయించేసి ఉన్నటువంటి వారందరినీ కూడా அணைந்தார்கள் வந்தார்கள் என்கிற வளவல்ல తిరువాసిల్లే వందార్గల్ అణైందార్గల్ వందార్గల్, దేవతా సమూహములన్నీ కూడా వచ్చి చేరి ఉన్నాయి అని చెప్పినట్టుగా. ఉన్ కోయిలిన్ వాసల్ పిన్నిట్టి సడయ్యను ఇపిరమను ఇందిరను తొన్నిట్ట పులగరియ వైగుంద నీల్ వాసల్. ఎలా ఉంటుంది అంటే
బాగా జటలు పెరిగినటువంటి రుద్రుడు, చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్రుడు వీరందరూ కూడా ఒకరినొకరు తోసుకుంటూ ప్రవేశించడానికి వీలు లేనటువంటి వైకుంఠ నగరము అని అని ఒక పాసురంలో ఆళ్వార్లు అనుగ్రహించినట్టుగా ఇక్కడ కూడా దేవతలందరూ కూడా ఉన్ కోయిలిన్ వాసల్ అందరూ ఒకరినొకరు తోసుకుంటూ రంగనాథుడి యొక్క తిరువాకిట్లో వేచి ఉన్నారు. కాబట్టి స్వామి, అలా నీ కటాక్షం కోసం వేచి ఉన్నటువంటి వారందరినీ కూడా నువ్వు లేచి కటాక్షించి వారి శ్రమ తీరేటట్టుగా వారిని పలకరించి వారిని ఆనందపరచాలి. సుందరర్ నెరుక్క దేవజాతిలే వరు భేదం. సుందరర్ అంటే వారు ఒక దేవత జాతిలో దేవతలలో ఒక జాతికి చెందినటువంటి వారు. సుందరన్యన్రు అజగాయ్. సుందరర్ అంటే చాలా సౌందర్యం కలిగినటువంటి వారు. అత్తాలే పాడువారెన్ను మాం సుందరరెన్రు గంధర్వర్. అందుకని అందంగా పాడేటటువంటి వారు, అందమైనటువంటి వారు. అంటే దేంట్లో అందము అంటే పాడడంలో అందము. కాబట్టి సుందరర్ అంటే గంధర్వులు అనేటటువంటి ఒక అర్థాన్ని చెప్తుంది. అందంగా తీయగా పాడేటటువంటి వారు. విచ్చాదరర్నుక அதிலே முன் కైవళియారారిరుప్పార్ సిలర్. విద్యాధరులు అంటే బాగా మోచేతి బలం కలిగినటువంటి వారు. వారి బలం ఎక్కువగా ఉంది కాబట్టి నూక్క తోసుకుంటూ వారు ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇయక్కరుం మైంగినార్ యక్షరర్ కొండు మృదు ప్రకృతిగళాయిరుప్పార్ సిలర్. మైంగినార్ అంటే మోహపడినటువంటి వారు. యక్షులు అనేటటువంటి వారు చాలా మృదు స్వభావం, మృదు తిరుమేని, చక్కటి సౌమ్యమైనటువంటి తిరుమేని కలిగినటువంటి వారు. ఈ సమూహంలో ఈ తొత్రుపాటు చేస్తూ అందరూ అక్కడ వేచి ఉండేటటువంటి ఈ సందర్భంలో ఆ యక్షులు పాపం ఆ తొత్రుపాటుకి లోనై మోహపడిపోయి ఉన్నారు. కొంతమంది స్పృహ కోల్పోయి ఉన్నారు. అంటే అంతా తోసుకుంటూ రంగనాథుని సేవించాలి అని భావన చేస్తుంటే సుకుమారులైనటువంటి యక్షులు తానలేకపోతున్నారు. మైంగినార్ నెరుక్కం వరుక్క మాటామయ్యాలే మోహిత్తార్గల్. తోస్తూ ముందుకి నేను ముందు వారి ఆ సమూహంలో తొత్తుపాటికి తానలేక మోహపడినటువంటి వారు. మైంగినర్ అంటే మోహపడిపోయినటువంటి వారు అని ఒక అర్థం. ఇవర్గల్ ఇంగనే పడవేణుమో ఎన్రాల్. మరి ఇంత ఇబ్బంది పడుతూ ఉండటం అవసరమా అండి? ఇన్ని ఇబ్బంది పడుతూ ఇక్కడ ఇలా ఉండడం అవసరం అంటే చాలా చాలా ప్రయోజనము. అదే స్వరూపము. ఎందుకంటే తిరువడి త్వజువాన్ దేవరీరై తిరువడి తొజుగైల్ ఉళ్ళనాసైరుందపడి. రంగనాథుని యొక్క తిరుపాద కమలములను సేవించాలి అనేటటువంటి ఆశ కలిగినటువంటి వారు కాబట్టి మోహపడిపోతున్నా తోసుకుంటున్నా అక్కడ స్థలం చోటు లేకపోయినా ఆ తిరువడి తామరల్ని సేవించాలి అనే కోరిక వారిని నిలుపుతోంది అని చెప్తున్నారు. ఉన్నెరుక్కత్తై కొండు వెన్రాల్ పురంబుతాన్ నెరుక్కమత్తిరుక్కిరో ఎన్గిరార్ మేల్. ఇలా ఒకరినొకరు తోసుకుంటూ ఉండటం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే నీ పాదార విందములను సేవించాలి, ప్రథమ కటాక్షం మా మీద పడాలి అనేటటువంటి ఆశతోటి. కానీ ఈ విధమైనటువంటి సమర్థము లోపల రంగనాథుడి యొక్క తిరుకోవెల లోపల మూల సన్నిధిలో పెరుమాళ్ళు వేయించేసి ప్రణవాకార విమానం కలిగినటువంటి సన్నిధిలో మాత్రమే కాదండి, బయట కూడా ఈ విధంగానే అందరూ తోసుకుంటూ తొత్తుపాటు చెందుతూ అందరూ రంగనాథుడి సేవించాలి అనేటటువంటి విధంగా లోపల బయట అనేటటువంటి తేడా లేకుండా బయట కూడా ఇలాగే ఉంది అని విషయాన్ని చెప్తూ, ఎలా బయట కూడా ఇలాగే ఉందని ఎలా చెప్తున్నారు అంటే అందరం పారిడం ఇల్లై మత్తిదివో. ఆకాశము భూమి అనేటటువంటి తేడా లేకుండా, ఎక్కడ చోటు లేకుండా మొత్తం ఈ దేవతలందరూ కూడా అంతటా కూడా ఇలా తోసుకుంటూ ముందు మేము సేవించాలి ముందు మా మీద కటాక్షం పడాలి అని సేవిస్తున్నారు. అందరం ఇత్యాది ఆకాశత్తోడు భూమియోడు వాసియర వివరమరా నెరుంగిత్తు. ఆకాశము భూమి అనేటటువంటి తేడా లేకుండా అంతటా కూడా దేవతలందరూ వచ్చి పిలిచి ఉన్నారు. తిరుపల్లి ఉనందరుళి కటాక్షిత్తు అరుళీర్ ఎన్గిరార్. కాబట్టి ఓ స్వామి, వేగంగా నువ్వు నిద్ర నుండి
సావధానంగా నిద్ర నుండి లేచి మమ్మల్ని అందరినీ కటాక్షించాలి. తిరుప్పళ్ళి ఉణందు అరుళి కటాక్షిత్తు అరుళీరెన్గిరారు. కాబట్టి నువ్వు మెల్లిగా మీరు నిద్ర నుండి మేల్కొని మమ్మల్ని కటాక్షించాలి. ఈ దేవతా సమూహాన్నంతటినీ కటాక్షించాలి. అదిగో ఇంద్రుడు కూడా తన పదవిని తాను నిర్వహించేటటువంటి తన విధానములన్నిటినీ కూడా నీ కైంకర్యంగా భావన చేస్తూ నిన్ను ఈ తిరువడి తామరలను సేవించడం కోసం వచ్చి నిల్చున్నాడు. ఆయనతో పాటు ఆయా లోకాలలో ఉండేటటువంటి దేవతా సమూహాలన్నీ కూడా వచ్చి నిల్చొని ఉన్నాయి. గొప్ప తపస్సులు చేసేటటువంటి మహర్షులందరూ కూడా సప్తఋషులను మొదలుకొని సనక సనాదులు మొదలుకొని మిగిలినటువంటి ఋషులందరూ మహర్షులందరూ కూడా నీ వాకిట్లో పడిగాపులు కాస్తున్నారు. మరుద్గణములన్నీ కూడా వచ్చి నిన్ను సేవించడం కోసం ఎదురు చూస్తున్నారు. సుందరర్ నెరుక్క విద్యాధరర్నుక ఇయక్కరు మైంగినర్. ఇంకా గంధర్వులు విద్యాధరులు యక్షులు అని చెప్పేటటువంటి దేవజాతికి చెందినటువంటి వారందరూ కూడా ఆ సంవర్ధాన్ని తారలేక మైంగినర్ మోహపడిపోయేటటువంటి వారు కొంతమంది. ఇంత శ్రమ పడుతూ అందరూ నిల్చొని ఉండేది దేని కొరకు అంటే తిరువడితో శుభా నీ పాదార బిందములను సేవించి కైంకర్యాన్ని నీ ద్వారా కైంకర్యాన్ని పొందడం కోసం. అది లోపల మాత్రమే, ఆ కోవెల వాకిట్లో మాత్రమే ఇలా ఉందా, లేకపోతే కోవెల లోపల మాత్రమే ఇలా ఉందా అంటే అందరం పారిడం ఇల్లై మత్తిదవో. ఆకాశము భూమి అనేటటువంటి తేడా లేకుండా ఇల్లై మొత్తం ఆ ప్రదేశం అంతా కూడా ఇడమిల్లై, చోటు లేదు అనే విధంగా వీరందరూ కూడా వచ్చి నిల్చొని ఉన్నారు. కాబట్టి రంగనాథ, నువ్వు నిద్ర నుండి మేల్కొని మమ్మల్ని కటాక్షించాలి అని అందంగా ఈ పాసురంలో ఆళ్వార్లు ప్రార్థన చేస్తున్నారు.